అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 24వ తేదీ నాడు ఇద్దరు వ్యక్తుల వలన మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఒకసారి ఈ వీడియోను వినండి. ప్రశాంతంగా వినండి. ఏం చెప్తున్నామో మీ వాస్తవ పరిస్థితులను కలగలిపి ఒకసారిగా అధ్యయనం చేస్తే మేము చెప్పేది అబద్ధమో నిజమో మీకే అర్థమవుతుంది. ఈ రాశి వ్యక్తిత్వం ఎలాంటిది, ఎటువంటి విషయాలలో ఏ విధంగా ప్రవర్తిస్తారు, వీరికి ఇద్దరు మనుషుల వలన ఈ రోజున జరగబోయేది ఏమిటి అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. లక్ష్మీదేవి అమ్మవారు నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగుతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఈ రోజున ఒక 2 శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీ చుట్టూతా ఎవరు లేనప్పుడు ఒంటరిగా వీడియోనైతే చూడమని ఎందుకు చెప్తున్నామంటే, దిష్టి అనేది తగలకుండా మనం బాగున్నాము, బాగుపడతాము, బాగుపడబోతున్నాము, లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది అని తెలిసిన నాడే మనుషులు అసలైన చీకటి కోణం బయటకి వస్తుంది. కావున ఎవ్వరికీ కూడా మన మంచి గురించి చెప్పకుండా ఎప్పుడు కూడా కష్టాలు బాధలు చెప్పుకోవచ్చు, కానీ కలగబోతున్న అదృష్టం గురించి మాత్రం పెదవి దాటి బయటకి రాకూడదు. ఏ విషయమైనా మనంతటా మనం ఎవరికి కూడా చెప్పకూడదు. చూసి తెలుసుకోవడం వేరు, చెబితే వినడం వేరు, అర్థం చేసుకోవడం అండి. ముందుగా జాగ్రత్తలు కూడా తప్పక తీసుకోవాలి. ఈ రాశి జాతకుల గురించి ముఖ్యంగా మనము తెలుసుకోవాలి. నిజంగా చాలా అదృష్టవంతులండి. అలాగే చాలా నమ్మకస్తులు. ఎవరికైనా సరే ఒక మాట ఇచ్చారు అంటే గనక దానిని మర్చిపోవడం, పక్కన పెట్టడం అనేది ఉండదు. ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, వీరికి పనుల్లో కూడా అశ్రద్ధ చేస్తారు, తప్పక మాట నిలబెట్టుకుంటారు. ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో ఏదైనా సరే కష్టపడడానికి ఎంతకైనా సరే తెగిస్తూ ఉంటారు, ముందుకు వస్తారని చెప్పుకోవచ్చు. పట్టుదల కలిగిన వ్యక్తులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీళ్ళు ఎక్కడ కూడా బయటపడరు, తగ్గరు. ఆ కష్టాన్ని చూసి వామ్మో అని చెప్పేసి దూరంగా పారిపోవడం లాంటివి చేయరు. నిలుచొని ధైర్యంగా కష్టాన్ని అధిగమించే ప్రయత్నం అయితే తప్పక చేస్తారు. అంటే ఆ కష్టంతోనే పోరాడుతారు. అయితే వీరి జీవితంలోని అంతా కూడా ఎక్కువ శాతం మనం గమనిస్తే కూడా కష్టాలతోనే నడుస్తుంది. అదృష్టం కూడా ఏమిటంటే వీరికి కష్టాలతోటి నడిచినప్పటికీ కూడాను చాలా దగ్గరగా ఉంటుంది అదృష్టం అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే, నలుగురు వీరిని మెచ్చుకునేలాగా పలానా వాళ్ళలాగా మనం కూడా బ్రతకాలి అనేటట్టుగా గౌరవ మర్యాదలతోటి కూడుకొని ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే రాశిలో ఉన్నవారు చక్కగా నిదానంగా ఎంతో సౌమ్యులుగా ఉంటారు. సహనం, ఓర్పు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగానే కలిగి ఉంటారు. వీరిని ఎవరైనా సరే కూడా రెచ్చగొడితే మాత్రం వీరికి వచ్చే కోపం మామూలుగా అయితే రాదు. వీళ్ళు ఎవరి విషయంలోనైనా సరే తలదూర్చరు. వీళ్ళ విషయంలో ఎవరైనా సరే తలదూర్స్తే మాత్రం వీరికి విపరీతమైన సరే కోపం అయితే వస్తుంది. కాబట్టి వీరు ఎలా ఉంటేనండి, తేళ్ళు చూసినట్లయితే మనకి ఎలా ఉంటుందండి, చాలా నిదానంగా ఉంటుంది. అలాగే వీరు కూడా అంతేనండి, పైకి చూడడానికి కూడా అమాయకులుగా కనిపిస్తారు. వీళ్ళకి ఏమీ తెలియదు కాబోలు అన్నట్టుగా ఉంటారు. వీరిలో అమాయకత్వం అని నిజమే, కానీ తెలివి లేదని చెప్పి అనుకుంటే మాత్రం చాలా పొరపాటే. వీరు ఏమిటంటే కూడా పక్కవారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వీరు బ్రతుకుతూ ఉంటారు. ప్రశాంతవంతమైన విధానాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు ఎవరి జోలికి కూడా రాకుండా వీరిని కదిలించకుండా ఉంటే మాత్రం వీరు అమాయకులే, కానీ వీరి జోలికి వస్తే మాత్రం వీరికి విపరీతమైన సరే కోపం అయితే ఉంటుంది. జీవితంలో నిర్ణయాలు కూడా ఏవి తొందరపడి తీసుకోరు. 1కి 4 సార్లు అయితే ఆలోచించి వాళ్ళైతే 1 అడుగు అయితే ముందుకు వేస్తారు. ఇక్కడ మనకి చక్కగా ఇదే అర్థమవుతుంది. వీరికి ఏమిటంటే జీవితంలో గొప్ప గొప్ప సంకల్పాలు అయితే ఉంటాయి. ఒకసారి ఏదైనా సరే పని చేయాలనుకుంటే పని పూర్తిగా చేసేదాకా నిద్రపోరు. మొండితనం, పట్టుదల ఎక్కువగా అయితే ఉంటాయి అని చెప్పక తప్పదు. ఎంత మొండితనంగా ఉంటే అంతే ప్రేమగా ఉంటారు.
ఇక వారి బాల్యం చిన్నప్పటి నుంచి కూడా చూసినట్లయితే కూడా కష్టాల మధ్య ఎక్కువగా పెరుగుతూ ఉంటారండి. బరువు బాధ్యతలు కూడా, కుటుంబ బాధ్యతలు కూడా, ఇవన్నీ కూడా ఈ రాశి వారితోనే ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరిని ఎవరైతే వివాహం చేసుకుంటూ ఉంటారో వారు మాత్రం చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. వీరి వివాహ జీవితం బాగుంటుంది. వీరు భార్య పిల్లల్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఎలాంటి లోటు రాకుండా కూడా చూసుకుంటారనమాట. వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎంత కష్టం ఉండదు. ఎంత కష్టం ఉన్నా సరే వారి కుటుంబం కోసం ఆ కష్టాన్ని అయితే ఇష్టంగా మోస్తూ ఉంటారు. అయితే డబ్బు కూడా బాగా కలిసి వస్తుంది వీరికని చెప్పుకోవచ్చు. అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు కదండి, అట్లా రూపాయి వస్తుంది అనుకున్న కాడ 4 రూపాయలు కలుస్తుంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారు ముందుగా ఈరోజు చెప్పుకున్నట్టుగా 2 శుభవార్తలు అయితే వినబోతున్నారన్నారు కదండి. వాటిలో మొట్టమొదటి శుభవార్త ఏమిటి అంటే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఈరోజు వీరు తెలిసి తెలియనటువంటి వ్యాపారం ఏదైనా సరే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇలా ఏదైనా సరే మీకు ఏంటంటే బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగం చేసేవారికైతే ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారం చేసేవారికైతే అంతకు ముందుగాల దాకా కొంచెం డల్గా ఉన్న వ్యాపారులు ఇప్పుడు సాటి అవకాశం ఉంటుంది. వీరికి ఆశ్చర్యం వేస్తుంది. పర్వాలేదు, బాగా వచ్చి లాభాలు పనులైతే బాగానే ఇవాళ సాగదేమో అనుకున్నామని చెప్పేసి ఇలా అనుకున్నవి కాస్త కూడా బాగా సాగే అవకాశం అయితే ఉంటుంది. మీరు చేసే పనిలో ఏ పనిలోనైనా సరే అన్ని రంగాల్లోనైనా ఉన్న వారికి బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే వీరిలో ఎవరికైతే వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా వివాహం జరిగి, అంటే వివాహానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను అయితే వినేటువంటి అవకాశం అయితే కానవస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమందిని వీరిలో మనం గమనిస్తే వివాహ వయసు దాటిపోతున్నప్పటికీ కూడా వివాహం కాక నలుగురి చేత మాటలు పడుతూ కాస్త మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అలా వివాహానికి సంబంధించినటువంటి వీరికి ఆ గడియలు రాక, గ్రహాల అనుకూలత సరిగ్గా లేక కాస్త వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. వీరికి ఏమిటి అంటే కూడా ఇప్పుడు ఆ వివాహ సమయం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. దూసుకొచ్చింది. వివాహాల అనుకూలంగా ఉంటుంది. త్వరలోనే వివాహం జరిగే యోగం అయితే ఉంటుంది. అధైర్యపడవద్దు. మీరు జీవితానికి సంబంధించినటువంటి ఈ విధంగా 2 పెద్ద శుభవార్తలు అయితే వినే అవకాశం అయితే ఉంటుంది. వీరికి ఎన్నో రకాలుగా కూడా కష్టాలు పడి, బాధలు పడి ఇలా పెరుగుతూ వీరి మీద నరదిష్టి అనేది బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు కావచ్చు, ఎదుటి వ్యక్తులు కావచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కావచ్చు, నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సంపాదించుకుంది రూపాయి అయినా సరే 10 రూపాయలు వస్తున్నాయని చెప్పి ఇలా అప్పు ఇల్లు ఉంటే మీ మనుషులు ఇలా ఉంటున్నారు. ఇలాంటివి ఏమిటి అంటే నరదిష్టి అని కలుగజేస్తాయి. దీనివల్ల మీకేంటంటే ప్రశాంతత ఉండదు. మనసంతా చిరాకుగా ఉంటుంది. ఏ పని కూడా చేయాలనిపించకపోవడం, ఇలా రకరకాల సమస్యలు అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ నరదిష్టి పోవాలి అంటే శనివారం రోజున గుర్తుపెట్టుకోండి. అలాగే ఆదివారం రోజు ఉప్పుతో దిష్టి తీసేసుకొని బయటపడేయండి. దానివల్ల నరదిష్టి అనేది చాలా వరకు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఏమిటి అంటే ఎవరి దగ్గర ఎలా ఉంటారు, ఎవరితో ఎలా మాట్లాడారు, ఈ విషయాలు వీరికి చాలా బాగా ఎరుక. ఎవరిని కూడా నొప్పించరు. పెద్దవాళ్ళని గౌరవిస్తుంటారు, చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమిటి అంటే ఎలా ఉండాలి ఏమిటి అనేది తెలుసు. ఇంకా వీరిలో ఒక బలమైనది కూడా ఉంది, బలహీనత అయితే ఉంది. ప్రతి మనిషికి కూడా బలము బలహీనత సర్వసాధారణం. కొంతమందికి ప్రేమ ఉంటుంది, ఒక కుటుంబానికి సంబంధించి లేదా పర్సనల్గా కూడా ఒక్కొక్క బలహీనత అయితే ఉంటుంది. బలాలు కానివ్వండి, బలహీనతలు కానివ్వండి, ఎవరికి కూడా చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవడం వల్ల కూడా ఏమిటంటే చాలా రకాలుగా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే స్నేహితులను, బంధువులను చాలా బాగా క్లోజ్గా ఉంటున్నారని చెప్పి అలా ప్రతి పర్సనల్ విషయాలు, కొన్ని విషయాలు అయితే భార్యాభర్తలు కూడా కొన్ని మరీ పర్సనల్గా కూడా మేము జీవితాంతికి ఇబ్బంది వస్తుందని చెప్పి అనుకున్నప్పుడు చెప్పకపోవడమే మంచిది. అలా చేయడం వల్ల ఏమిటి అంటే మీకు ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట.
మామూలుగా అయితే భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి మధ్య ఎటువంటి రహస్యాలు అయితే ఉండవు. భార్య అయినా భర్త అయినా సరే ప్రతి విషయంలో కూడా ఒక్కొక్కరు పంచుకోవాల్సిందే. కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలు అంటే పుట్టింట్లో సంబంధించిన విషయాలు కానివ్వండి కొన్ని ఉంటాయి కదండి. అలాంటివి కూడా ప్రతిదీ కూడా చెప్పుకోవడం వల్ల కూడా ఏమిటంటే భార్యాభర్తల మధ్య అయినా సరే వారి ఇద్దరి మధ్యలో కూడా లేనిపోని సమస్యలు అయితే వచ్చి విడిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఏదైనా సరే ఒకరితో ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అయితే మాట్లాడడం మంచిది. మీ జీవితానికి ఉన్నంత పొరపాట్లు అన్నీ ఇవేనండి. ఈ యొక్క పొరపాట్లన్నీ కూడా అలవాటుగా మార్చుకొని చాలా వరకు కూడా ఈ రాశి వారు ఏమిటి అంటే జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే ఒక్కొక్కసారి ఏమిటి అంటే విధి తలరాత అనుకొని ఇట్లా ఏంటంటే కొన్ని సమస్యలు నిధులు అపార్థాలు వీధిని అయితే వచ్చి పడే అవకాశం అయితే ఉంటుంది. నిజం ఏమిటి అనేది కూడా మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. భగవంతుడి మీద భారం వేసి మీరు ప్రశాంతంగా పనుల్లో మునిగిపోండి. ఎవరిని కూడా పట్టించుకోవద్దు. ఎప్పుడైనా సరే మనం మంచితనం మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. మనల్ని ఎవరైతే ఊరికనే ఏర్పిస్తారో వారికి ఈ రోజు కాకపోయినా సరే రేపైనా సరే తప్పకుండా కూడా శిక్ష అయితే పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు దైవాన్ని నమ్ముకోండి. ఆ దైవమే మిమ్మల్ని ఎక్కువ కాపాడుతూ ఉంటుంది. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కూడా 1కి 4 సార్లు ఆలోచించుకోండి, తీసుకోండి. ఎందుకు మీరు తెలిసినటువంటి మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎదుటి వారి మాట ఎంతవరకు వినాలో ఎంతవరకు వినకూడదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి బయట వారి మాటలు ఎక్కువ శాతం అయితే వినవద్దు. అవి మీకు కలిసి రావు, అచ్చి రావు. మనసుకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఏదైతే వారి మాట అంగీకారంగా ఉన్నట్టుగా అలాంటప్పుడే వారి మాట తీసుకోండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు కదా. ఈ రోజున పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాస్త పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే గతంతో పోల్చుకున్నట్లయితే ఉద్యోగాలు చేసేవారికి మీరు చేస్తున్న దగ్గర ప్రమోషన్స్ రావడం కానీ ఒక మంచి గౌరవం కానీ అవకాశం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సమస్యలు కూడా చాలా వరకు కూడా తొలగిపోతాయి. అప్పుడు కూడా వేచి ఉంటారు. ఈ రోజున బాగా బిజీగా ఉంటారు. అసలు ఖాళీగా అనేది ఉండదు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది చూసి సంతోషపడుతూ ఉంటారు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీరికి ఏంటంటే మంచి విశేషమైన ప్రయోజనాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఏమిటంటే మంచిగా బాగా కలిసి రావడం, విజయాలు అనేటివి కలిగించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా కొన్ని రకాలైన సమస్యలు అనేటివి ఉంటాయన్నమాట. కాబట్టి మీ ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి అనేది పెట్టుకోవాలి. ఆరోగ్యం మీద అయితే సమయానికి తిని సమయానికి నిద్ర అనేది తప్పనిసరి అవసరమైనమాట. మీరు ఏమిటి అంటే ధైర్యాన్ని ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు. మీ ధైర్యం మీకు ఎల్లప్పుడూ కూడా శ్రీరామ రక్షలాగా ఉంటుంది. మన దగ్గర అష్టలక్ష్ములు ఉంటారండి. అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి కూడా దేవుళ్ళని మనం కోల్పోయినా సరే ధైర్య లక్ష్మిని మాత్రం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ధైర్యలక్ష్మి ఒక్క లక్ష్మి మన దగ్గర ఉంటే మిగిలిన లక్ష్ములందరూ కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి ధైర్యలక్ష్మిని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. మీరేంటంటే ఎప్పుడు ఏ పని చేపట్టినా సరే మొదలుపెట్టిన ఆ పనిలో ఏంటంటే మంచిగా విజయం అనేది సాధిస్తారనమాట. ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందు మీరు ఇష్ట దైవాన్ని నమ్ముకొని ఇష్ట దైవాన్ని తలుచుకొని ఆ పనిని మొదలుపెట్టండి. దానివల్ల ఎటువంటి అడ్డంకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఏమిటి అంటే రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. రావి చెట్టుని కాకి రావి చెట్టు దగ్గర కూడా వీలైనప్పుడు దీపం వెలిగించండి. ఇలా చేస్తే ధనలాభం అయితే కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది. మీకు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. మీరు ఈ రోజున ఏమిటి అంటే కాస్త ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త తప్పనిసరి. ఎందుకు అంటే ఈ ప్రయాణంలో కాస్త హెల్మెట్ అంటే బండి మీద వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ అయితే పెట్టుకోవడం, కారులో వారైతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరి తీసుకోవాలి.
ఇంకా మీకు ఏమిటి అంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయమంటే సూచించడం జరుగుతుంది. బయట వారితో ఎక్కువగా క్లోజ్గా ఉండి ప్రతి విషయాన్ని కూడా చెప్పవద్దు. ఇలా చెప్తే ఈరోజు బాగానే ఉంటుంది, కానీ రేపు ఎటువంటి సమస్య వస్తుందో ఊహకు కూడా అందదు. ఈ రాశి జాతకుల జ్యోతుకు చాలా వరకు కూడా అన్యోన్యంగా ఉండాలండి. భార్యాభర్తలు కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే భార్యాభర్తల బంధం శాశ్వతమైనది. కాబట్టి భార్యాభర్తను ప్రేమించాలి, గౌరవించాలి. అలాగే భర్త భార్యను నమ్మాలి, ప్రేమించాలి, గౌరవించాలి. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరికి ఒకరిగా ప్రాణంగా ఉంటే ఈ సమస్యలన్నిటి కూడా తీరిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్టము మీ సంతానానికే వస్తుంది. ఈ రోజున బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల వల్ల ఈరోజు జరిగేది ఇదేనని చెప్పుకున్నాం కదండి. వారు ఎవరు అంటే పి అనే అక్షరంతో, అలాగే ఎం అనే అక్షరంతో కూడా ఎవరైతే పేర్లు మొదలవుతాయో ఆ పేర్లతో ఉన్న వ్యక్తులతో కాస్త ఈ రోజున ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు దొరుకుతారా, అవకాశం ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ముందు మంచిగానే ఉంటున్నారు, కానీ మీ వెనకాల మాత్రం ఎప్పుడు అవకాశం వస్తుందా, మిమ్మల్ని ఎప్పుడు అనగదొక్కేద్దామా, పాతాళలోకానికి పడేద్దామా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలు ఏమిటి అంటే కనుక మీరు అస్సలు కూడా తీసుకోవద్దు. కాస్త మీ మీద ఈర్ష్యతోటి, అసూయతోటి ఉండడం, మీరు ఎదుగుతుంటే కూడా ఓర్వలేకపోవడం ఇలా చేస్తూ ఉన్నారు. ఈ 2 అక్షరాలతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారిని కాస్త దూరం పెట్టండి. ఈరోజు మాత్రం మీకు ఇబ్బంది అనేది ఉండదు. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎవరికి కూడా ప్రతి విషయాన్ని నమ్మి ఏమీ చెప్పొద్దు. అలాగే ఈ రోజున మీరు ఏమిటి అంటే నలుపు రంగు దుస్తువులు అస్సలు వేసుకోవద్దు. దానివల్ల అదృష్టం వెనక్కి వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది. కాస్త కొత్త సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నలుపు రంగు బట్టలు ఈ రోజున అస్సలు వేసుకోవద్దు. ప్రత్యేకంగా ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం మీకు మిగిలిన రోజులలో వేసుకోండి. దీనివల్ల సమస్యలు అనేటివి చాలా వరకు కూడా దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. పసుపు, ఆకుపచ్చ, ఎరుపు అంటే వైట్ కలర్ కానీ తెలుపు రంగు ఇలాంటివి ఏ రంగులైనా సరే వేసుకోవచ్చు. మిగిలిన నలుపు రంగు బట్టలు మాత్రం వద్దు. అలాగే మీకేంటంటే కాస్త 88 నెంబర్ని లేదా 55 నెంబర్ని ఇలాంటి వాటిని కాస్త లక్కీ నెంబర్స్ లాగా రాసుకొని మీ పర్సులో పెట్టుకోవడం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు అదృష్ట సంఖ్యలు ఏమిటి అంటే 1, 3, 5 ఈ నెంబర్స్ అనేటివి అదృష్ట సంఖ్యలుగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉంటారో ప్రేమికులకు కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ప్రేమ వివాహాలు చేసుకోవాలనే అవకాశం అయితే ఉంటుంది. వివాహాలు మీకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు చెప్పి వారి యొక్క అంగీకారంతో మీరైతే వివాహం చేసుకోవడం వల్ల మీ నిండు నూరేళ్ల జీవితం అయితే సంతోషంగా అయితే ఉంటుంది. కాస్త భార్యాభర్తలు ఎవరైనా గొడవలై దూరంగా ఉండేవాళ్ళు, మానసిక మనస్పర్ధలు ఉన్నవారు కూడా ఈ రోజున కలిసే ప్రయత్నం అయితే చేయండి. అవకాశం అయితే ఉంది, బాగుంటుంది. మీ మధ్య బంధము, ప్రేమ మరింత బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మీకేంటంటే ప్రేమను వ్యక్తం చేయలేక కొంతమంది ప్రేమించేవారు ఎవరైనా సరే ఉన్నా కూడా మీ ప్రేమను చెప్పినట్లయితే అవతల వారి దగ్గర నుంచి అనుకూలమైన ఒక ప్రతిస్పందన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ధైర్యం చేసి చెప్పండి. ఒక న్యాయమైనటువంటి బంధంలో ఉన్నవారు అలా చేయడం వలన మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది అపార్థాలతో దూరమైన వారు కొంతమంది ఉన్నారు. వారు కూడా ఖచ్చితంగా కూడా కలిసే అవకాశం అయితే ఉంటుంది. కాస్త ఇష్టమైన వారితో ఫోన్లో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబాల మధ్య మీకు కూడా అవగాహన అనేది పెరుగుతుంది. ఈరోజు చాలా వరకు కూడా అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఏమిటి అంటే కనుక బాగా కలిసి రావడం కోసం ఈ రోజున దుర్గాదేవిని ఆరాధించుకోవడం కాబట్టి, అలాగే దుర్గాదేవి యొక్క అనుగ్రహం కోసం నిత్యం కూడా దుర్గాదేవిని నామస్మరణ చేయండి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. గోమాతకు ఆహారంగా పచ్చగడ్డిని కూడా తినిపించండి. కాస్తంత బియ్యము, బెల్లము కలిపి తినిపించడం వల్ల కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గురువారం రోజున కాస్తంత పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు పుష్పాలతోటి
లక్ష్మీదేవిని పూజించండి. చాలా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే గురు బలం కూడా పెరుగుతుంది. పసుపు అంటే గురు బలానికి సంబంధించింది కాబట్టి గురు బలం కాస్త కూస్తో మీ జాతకంలో ఏదైనా తక్కువగా ఉన్నా కూడా అది తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పసుపు రంగు పుష్పాలతో పసుపు రంగు బట్టలు వేసుకొని, అలాగే శుక్రవారం నాడు తెలుపు రంగు పుష్పాలతో తెల్లని బట్టలు వేసుకొని కూడా లక్ష్మీదేవిని పూజించవచ్చు. ఈ నియమాలను మీరు జాగ్రత్తగా పాటిస్తే ధన సంపాదన మీకు బాగా దొరుకుతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి, ఆచరించండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని మంత్రాన్ని నిత్యం ఉచ్చరించండి. మనసులో జపించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే జీవితంలో బాగా కలిసి వస్తుంది. వచ్చేటువంటి అవకాశం కూడా త్వరగా వచ్చేస్తుంది. శనివారం నాడు శని దేవాలయానికి వెళ్ళి నువ్వులు వేసి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా శని దోషం తొలగిపోతుంది. ఓం శ్రీ సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా మనసులో 11 సార్లు ఈ రోజు నుంచి జపించుకోవడం మొదలు పెట్టండి. దోషాలు తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజున మీకైతే ఇలాగే జరగబోతుంది. తప్పనిసరిగా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు చెప్పిన నియమాలు అన్నీ కూడా పాటించండి. మీ జీవితం బంగారమయం అవుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.